వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి మదర్ ఫీడింగ్ గురించి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అసలు మదర్ ఫీడ్ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, లేకపోతే కొంతమంది ఏమడుగుతున్నారంటే మా పిల్లలు అసలు ఆపట్లేదు, ఇంకా మదర్ ఫీడ్ని కోరుకుంటున్నారు, ఫీడ్ని కావాలంటున్నారు అనేసి. అసలు ఏ వయసులో మనము తల్లి పాలని ఆఫ్ చేయించవచ్చు పిల్లలకి, ఎప్పటి వరకు ఇవ్వాలి? ఎప్పటి వరకు అంటే పాత రోజుల్లో 5-6 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు పాలు తాగేవాళ్ళు జయ. ఉండేది అట్లా. పాత రోజులు అంటే ఎంత పాత రోజులు, నా చిన్నప్పటి రోజుల సంగతి చెప్తున్నాను. మదర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మదర్ ఇంట్లోనే ఉండడము అదొక కారణము. ఏమిటో తల్లికి పాలున్నాయి ఇవ్వాలి అంతే, అదొక ధోరణి అలా ఉండేది. తర్వాత సంతానం కలిగేదాకా అని చూసేవాళ్ళు. ఆఖరి పిల్లలు అనుకో, ఇక తర్వాత సంతానం కలగకపోతే ఎప్పటిదాకా తల్లికి పిల్లలు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పటిదాకా పిల్లలు పాలు తాగుతూ ఉండేవాళ్ళు. ఆపాలి అనే ఉద్దేశాలు అప్పుడు ఉండేవి. అది పాలు లేకపోతే వాళ్ళే మానేసుకుంటారని. రెండోది ఏంటంటే అప్పటి పిల్లలు ఏమిటో ఇప్పటి పిల్లలు లాంటి వాళ్ళు కాదనుకుంటా. అవునో కాదో కానీ పాత పిల్లలు ఇంత మొండికెత్తేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం పిల్లల్లోనే కొంత డిఫరెన్స్ వచ్చింది. అయితే పీడియాట్రిషియన్స్ చాలామంది 2 ఏళ్ళ వరకు పాలు ఇవ్వండి అని చెప్తారు, సజెస్ట్ చేస్తారు. అంటే లేటెస్ట్ పీడియాట్రిషియన్ సంగతి నాకు కూడా తెలియదు. ఇది కొంచెం పాత పీడియాట్రిషియన్ సంగతే చెప్తున్నాను. 2 ఏళ్ళ దాకా పాలిస్తే చాలా మంచిది, హెల్దీగా పిల్లలు బాగుంటారని చెప్పేవారు. ఇప్పుడు మరి ఉద్యోగస్తులైన వాళ్ళైతే 6 months దాకాను సెలవులు ఉంటాయి. 6 నెలల దాకా మదర్ ఫీడింగ్ మీద ఉంటారు. ఈ లోపలే కొంచెం ఏదో బేబీ ఫుడ్ అలవాటు చేసి అవి ఇవి ఏమైనా పెట్టడం, పండు పెట్టడం ఏమైనా అలవాటు చేసి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఫీడ్ చేసి మళ్ళీ వచ్చాక ఫీడ్ చేస్తారు. ఇది పర్వాలేదు. ఇది కొంచెం ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళ సంగతి. ఇంట్లో ఉండేవాళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారంటే జయ, ఇది మొదటి రోజుల్లో పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పాలు ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం. డాక్టర్స్ కూడా చెప్తారు, పిల్లవాడు ఏడవగానే పాలు ఇవ్వటం వాడి అవసరాన్ని బట్టి. అయితే 3, 4, 5 నెలలు వచ్చేసరికల్లా పిల్లల అవసరం అటెస్ట్ వచ్చి ఎక్కువ పాలు తీసుకునే కెపాసిటీ పిల్లలకి వచ్చేస్తుంది. అటెస్ట్ వచ్చి కడుపు నిండా పాలు తాగి ఒక 2-3 గంటలు ఆగి ఆడుకునో లేకపోతే పడుకునో కాళ్ళ చేతులు ఆడిచ్చో ఈ 3 గంటల తర్వాత మళ్ళీ ఫీడ్ కోసం అడిగితే ఇది హెల్దీగా ఉన్న మెథడ్. అలా కాకుండా గంటకి 2 గంటలకి వాడు ఏడ్చినప్పుడల్లా పాలిస్తుంటే తల్లులకి ఇక రెండో పని ఉండద్దు, ఏం పని చేయరు, వాళ్ళు ఏమి పని చేసుకోలేకపోతారు. అదొకటి. రెండోది, ఇలా గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి పాలు తాగే పిల్లలు బొద్దుగా నున్నగా అవ్వరు. మనం మామూలుగా చూడండి, డైటింగ్ చేయాలంటే డైటింగ్కి ఈజీ మెథడ్ ఏంటంటే ఆహారం ఎక్కువ సార్లు తీసుకోండి, తక్కువ. అవునవును, ఒకటేసారి ఎక్కువ ఆహారం తీసుకోవద్దు అని చెప్తారు. ఇప్పుడు ఈ పిల్లాడు కూడా ఒకటేసారి ఎక్కువ పాలు తీసుకోకుండా కాసిన పాలు తాగుతుంటే వాడు నున్నగానో బొద్దుగానో బరువుగానో ఎలా అవుతాడు? డైటింగ్ చేస్తున్నట్టే పిల్లాడు ఏం చేస్తాడు? వాడేం చేయడు, మనం చేయిస్తున్నాం వాడితోటి. ఒకవేళ మీ పిల్లవాడు 5 months తర్వాత మీ దగ్గర పాలు తాగి, తల్లి దగ్గర పాలు తాగి గంట మించి ఆగట్లేదు అంటే పాలు చాలడం లేదు అని అర్థం. తెలుసుకోవాలి మనం. గంటకి వాడు ఏడుస్తున్నాడు అనుకో, వీడు ఒకటేసారి పాలు తాగడు, పాలు ఉన్నాయి కానీ అని అనుకుంటారు తల్లు. అట్లా ఉండదు. వీళ్ళ దగ్గర పాలు అన్నీ ఉన్నాయి, అవి తాగేసి ఊరుకుంటారు. ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. సో ఇప్పుడు 2 hours సరిపడా పాలు తల్లి దగ్గర లేకపోతే మనం ఏం చేయొచ్చు? ఇంటర్మీడియట్ ఇవి థింగ్స్ అనమాట. ఇప్పుడు 2 సార్లు పాలు ఇచ్చే మధ్యలో, ఇప్పుడు పొద్దున్న 9 గంటలకి పిల్లాడు లేచాడు, 9ంటికి ఒకసారి పాలిస్తారు. మళ్ళీ మనం 12కో 3కో ఇచ్చి ఈ మధ్యకాలంలో పైనుంచి ఫీడ్ ఇవ్వటం. ఏదైనా పాలు కానీ ఫీడర్తో ఇస్తారా, గ్లాస్తో ఇస్తారా, ఉగ్గు గిన్నెతో పోస్తారా, స్పూన్తో పోస్తారా, దట్స్ అప్ టు యూ. తల్లులదే ఆ బాధ్యత. మీరు ఫీడర్ ఇస్తాము, ఈజీగా ఉంటుంది, సులువుగా పిల్లాడు సక్ చేసి తాగేస్తాడు అని అనుకుంటే ఫీడర్ పెట్టుకోవచ్చు. కేర్ఫుల్గా ఉండాలి ఫీడర్లతోటి. ఓకే. ఇప్పుడు ఒక 4 గంటల గ్యాప్ వచ్చింది అనుకోండి, తల్లికి కూడా పాలు పెరుగుతాయి. ఈ గంటకి పాలు తాగే పిల్లల దగ్గర అయితే తల్లుల దగ్గర పాలు తగ్గిపోతాయి. గ్యాప్ కావాలి కొంత. శరీర రక్తంలో ఇంచే కదా పాలు వృద్ధి అయ్యేది. మీరు ఏ డాక్టర్ని అడిగినా ఇదే చెప్తారు. మనం ఈ డిస్కషన్ ముందే నేను అన్నాను, ఒక డాక్టర్ తోటి మాట్లాడిస్తే బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళం దాన్ని కాబట్టి నేను అనుభవంతో చెప్పడం, నా ఎక్స్పీరియన్స్ జనరల్గా నేను అందరి దగ్గర మనం కనుక్కోవటం వల్ల మనం ఆలోచించుకుని చేయటమే. ఇందులో అంతకంటే ఏమీ లేదు. దీనికి పెద్దగా డాక్టర్ సలహా కూడా అవసరం లేదు. ఇప్పుడు పాలు చాలటం లేదు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక 4-5 గంటలు గ్యాప్ ఇస్తే తల్లికి ఫుల్గా సరిపడా పాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ మధ్యలో మీరు కాసిన పాలు మధ్యలో పోస్తే ఒక ఫీడర్ తోటి ఇచ్చామనుకోండి, ఒక బాటిల్ పాలు ఇస్తే, ఒక చిన్న బాటిల్ అనుకోండి, ఒక 100 ml 90 ml అటెస్ట్ ఇచ్చి 90 ml పిల్లవాడు తాగేస్తే వాడికి 90 ml మిల్క్ కావాలని మనకి తెలుస్తుంది కదా. 90 ml with 100 ml. అప్పుడు ఈ 100 ml పాలు తల్లికి పెరగడానికి మీరు గ్యాప్ ఇవ్వాలి, దానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. తల్లి సరైన ఆహారం, లేదా ఇప్పుడు కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి, ఆయుర్వేదంలోనూ ఉన్నాయి,
హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తారు. ఇంగ్లీష్ డాక్టర్లు వీళ్ళు చెప్తున్నారు మా టాబ్లెట్స్ ఏవో దొరుకుతాయి, మీరు వేసుకుంటే పాలు క్రమంగా పెరుగుతాయి. అటేస్ట్ ఇచ్చి పిల్లాడు ఫుల్గా పాలు తాగేసాడు అనుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది, వాడు కూడా ఒక 2-3 గంటలు హ్యాపీగా పిల్లాడు ఆడుకుంటాడు. ఒకటేసారి పాలు తీసుకున్న పిల్లలు నున్నగా చక్కగా అవుతారు. జనరల్గానే తల్లిపాల పిల్లలు బాగా బొద్దుగా రారని చెప్తారు, ఎందుకంటే ఎక్సెస్ తీసుకోరు. అవునవును, వాళ్ళకి ఎంత కావాలో అంతే. మనం ఏ ఫీడర్లోని పోస్తే నోట్లో పడిపోతుంటే ఆడ మింగేస్తారు, మెల్లిగా ఎక్కువ తీసుకోవటం ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ అట్లా ఉండదు తల్లిపాల దగ్గర. ఎవరో పిల్లలు కొంచెం నున్నగా అయ్యేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు, బొద్దుగా ఉండరు అంతా, కానీ హెల్తీగా ఉండాలి కదా. సో ఈ గ్యాపులు చూసుకోవాలి మొదటిది. అక్కడి నుంచి 2-3 ప్రశ్నలు నన్ను కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. 17 months బాబు పాలు మానట్లేదు, ఏం చేయాలి? రోజంతా పాలిస్తుంటే వాడు ఏది తింటలేదు, ఏవి తాగట్లేదు. తర్వాత ఏమో రాత్రిపూట నిద్రలో కూడా సకింగ్ కావాలని పిల్లలు కొంతమంది మొండిగా ఉంటారు, సకింగ్ అర్జెస్ ఉంటాయి, కొంతమంది పిల్లల తీరు కూడా ఉంటుంది. దీనికి అన్నిటికీ అంతా మన ప్లానింగ్లోనే ఉంది. ఇప్పుడు రాత్రిపూట పిల్లాడు 11 గంటలకి ఫీడ్ చేసి పడుకోబెట్టారు, 5 దాకా ఇన్ బిట్వీన్ ఈ 5 hours ఫీడ్ చేయకూడదు జయ. ఇది 6వ నెల నుంచే స్ట్రిక్ట్గా ఉండాలి. 6వ నెల నుంచే అసలు మధ్యలో ఆహారం ఇవ్వకూడదు. మీరు పీడియాట్రిషియన్స్ని కనుక్కోండి, వాళ్ళైనా ఇదే చెప్తారు. 4-5 నెలల లోపలే అర్ధరాత్రి పూట పాలు ఇచ్చేది. మనకేమవుతుందంటే 11 నుంచి 5 దాకా పిల్లాడు పడుకున్నాడు, వాడికి నిద్రలో నోరు తెరిచేస్తారు కొంతమంది పిల్లలు, నోరు తెరుచుకుపోతుంది. తర్వాత జలుబు చేసింది అనుకోండి, నోటుతో శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస నోటుతో మనమైనా అంతేగా, అప్పుడు నోరు డ్రైగా అయిపోతుంది. డ్రైగా అయిపోయి దాహం వేసి పిల్లాడు ఏడుస్తాడు. తల్లి నిద్రలో మళ్ళీ లేచి మంచినీళ్ళు ఇచ్చి గోల ఎవడు పడతాడు, కాస్త పిల్లాడిని దగ్గరికి తీసుకుంటే సరిపోతుంది కదా చంటి బిడ్డని. ఈ మధ్యలో ఫీడ్ చేసి మనమే అలవాటు చేస్తాం, లేవడానికి బద్దకిచ్చి. సో ఇప్పుడు పడుకుంటాడు, మన తల్లులు కూడా నిద్ర పట్టేస్తుంది. ఇక దీన్ని తీసి వాడిని విడిగా పడుకోబెట్టాలన్న ధ్యాస తల్లులకు ఉండదు, వాడు కూడా వదిలిపెట్టాడు, అదొక ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఈ 6 నెలల తర్వాత 11ంటికి మీరు ఫుల్ ఫీడ్ ఇవ్వగలిగారా లేదా చూసుకోవాలి. పాలుండి పిల్లాడి కడుపు నిండా తాగి నిద్రపోతాడు అంటే ఓకే, లేకపోతే 11ంటికి కొంచెం బయట నుంచి పాలు కనుక ఇస్తే, బయట పాలు కనుక ఇస్తే చక్కగా తెల్లవారేదాకా లేవడు. వాడు ఒకవేళ మధ్యరాత్రి లేచి ఏడ్చాడు అనుకోండి, ఒక స్పూన్ తోటో దీంతో కాసిన మంచినీళ్ళు ఇస్తే సరిపోతుంది. కాచి చల్లార్చిన నీళ్లు రెడీగా పెట్టుకోండి. పిల్లాడు లేచి ఏడ్చాక అప్పుడు నీళ్ళు పెట్టామనుకోండి, వాడు కొయ్యో అమర్రో మన ఏడ్చే శోకాలు పెట్టి మనం వాటర్ ఇచ్చినా కూడా ఇంకా ఆగడు. వాడు కదలంగానే ఇరిటేట్ అయిపోతారు, తిక్కొచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే వాడికి విసుగొస్తుందో అప్పుడు తల్లి కావాలనిపిస్తుంది. వాడికి కావాలనిపించేదాకా ఆగద్దు. ఓకే. రాత్రిపూట పడుకునే ముందే ఒక గ్లాస్ 1/2 గ్లాస్ నీళ్లు కాచి చల్లార్చి స్టవ్ మన మంచం పక్కన కనుక మనం ఎక్కడ పడుకుంటాం అక్కడ దగ్గర పెట్టుకుంటే ఒక స్పూన్ వేసి పెడితే 2-3 స్పూన్లు నీళ్ళు ఇచ్చేసరికల్లా సాటిస్ఫై అయిపోతారు. ఇప్పుడు మరి 6 months బేబీస్కి మనం వాటర్ ఇవ్వచ్చు అంటారు. ఎందుకు ఇవ్వకూడదు? 6 నెలల తర్వాత పిల్లలకి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఓకే, ఇవ్వచ్చు. ఒక 1 or 2 spoons ఎంత ఇస్తాము? వాడికి నోరు డ్రైనెస్ తగ్గేదాకా నీళ్ళు ఇస్తాము. మొదట 2-3 రోజులు ఇది కష్టంగా ఉంటుంది. ఓకే, వాడు ఒప్పుకోడు, కొంచెం సతాయిస్తాడు. పాల టేస్ట్ సక్కింగ్ అర్జ్ ఉంటుంది. పైగా ఏడవంగానే అమ్మ నోట్లో పెట్టే అలవాటు ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో 3-4 రోజులు శ్రమ పడితే ఈ నిద్రలో కూడా పాలు తాగాలనే ఇది తగ్గిపోతుంది. నిద్రలో ఆకలిస్తుంది అని అంటే, ఆకలి ఎప్పుడు వేస్తుంది? కడుపు నిండకపోతే ఆకలిస్తుంది. మనం కడుపు నిండేలా పాలు ఇవ్వలేకపోయింది తల్లి అంటే పాలు తక్కువ, బయట నుంచి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం ప్రకారం అసలు ఎన్ని రోజులు పాలిస్తే మంచిదంటారు? 2 ఏళ్ళు మంచిదే. ఈ 2 ఏళ్ల పిల్లల వరకు పాలు ఇవ్వడానికి ఒక మంచి మెథడ్ ఉంటుంది. ప్లాన్డ్గా చేయాలి. మనం టైమింగ్స్ ఉంచుకోవాలి. ఓకే, వాడు అడిగినప్పుడల్లా చేయకూడదు, మనం ఖాళీగా ఉన్నామని పిలవకూడదు. ఇప్పుడు వంట ఏదో అవ్వలేదని ఒళ్ళో వేసుకోకూడదు, అవి చేయకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగు ఈవినింగు లేదా పొద్దున్న లేచి తెల్లవారుజామున 5ంటికో ఒకసారి, అక్కడి నుంచి మధ్యాహ్నం పడుకునేటప్పుడు ఒకసారి, రాత్రి, అలా టైమింగ్స్ కనుక పెట్టుకుంటే 2 ఏళ్ళు నిండేదాకా పాలు ఇవ్వచ్చు, ఏమీ పర్వాలేదు. కానీ వాడికి కాలక్షేపానికి, వాడు ఏడ్చినప్పుడు, వాడి విసుగ్గా ఉన్నప్పుడు, వాడికి కిక్కగా ఉన్నప్పుడు ప్రతిసారి ఫీడ్ చేస్తుంటే మాత్రం పిల్లలు మానరు. వాళ్ళు ఇంకా ఫీడింగ్కి అలవాటు పడి ఉంటారు. మామూలుగా జయ పల్లెటూరు సామెత నడిపాలు తీపి ఎక్కువ అని. సంవత్సరం దాటాక పాలు చిక్కపడిపోతాయి. మొదట్లో ఉన్న పలచదనం ఉండదు, తీపి పెరిగిపోతుంది. పాల రుచి మొదటి రుచి బాగుండదు, క్రమంగా స్వీట్నెస్ పెరుగుతుంది. ఆ స్వీట్నెస్కి అలవాటు పడి వేరే వస్తువులు తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. ఇది ఎప్పుడంటే మీరు ఇలా టైమింగ్ లెస్, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాడు ఏడ్చాడు, వాడు సనుక్కున్నాడు, వాడు నసగా ఉన్నాడు, వాడు విసుగ్గా ఉన్నాడు,
ఇవన్నిటికీ పాలిస్తే ఇది అవుతుంది. ఇంకా వాడికి అలవాటు అయిపోతుంది కదా, నేను ఏడుస్తాను అమ్మ వచ్చేస్తుంది ఆ ఫీల్ లో ఉండిపోతుంది. వాడికి అసలు మనం ఒక రోజు పిల్లలకే మనం నేర్పిస్తాం చెప్పుకున్నాం కదా ఇది వరకు. అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాడు ఏడుస్తుంటే పాలు ఇవ్వకపోవటం ఏమిటని కేకలేస్తుంటాం. పిల్లల్ని మరిపించడం నేర్చుకోవాలి. స్ట్రిక్ట్లీ మన టైమింగ్స్ ప్రకారం ఉంటే మీరు నమ్మరు చేయ ఈ 2 ఏళ్ల లోపల ఖచ్చితంగా ఉండే తల్లుల్ని పిల్లలు తెలుసుకుంటారు. వాడికి 20 ఏళ్ళు వచ్చినా తల్లి ఖచ్చితత్వానికి వాడు అలవాటు పడి ఉంటాడు. మీరు వాడు ఏడిస్తే మీరు ఒప్పుకుంటారు అనే సంగతి వాడికి మొదటి రోజునే ఎలాగో తెలియజేసేస్తాం మనం. తల్లులందరూ చేసే పనే. క్రమంగా మిమ్మల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలో చంటి పిల్లాడి తెలిసేసుకుంటాడు. టైమింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఏ కింద పడో దెబ్బ దగ్గరలో పిల్లాడు ఏడ్చాడు అనుకోండి, అప్పుడు కాసిన పాలు ఇవ్వచ్చు. అక్కడ మొండిగా ఉండకూడదు. అంతేగాని వాడికి తోసనప్పుడు వాడికి విసుగ్గా ఉన్నప్పుడు చేయకూడదు. వాడికి ఆకలేసిన ప్రతిసారి మనం పాలు కాదు, ఇక వేరే ఆహారం పెట్టడానికి ట్రై చేయాలి. పాలు లేవు ఇప్పుడు కాదు. టైమింగ్స్ మీరు ఇది ఇప్పుడు 8, 9, 10 నెలలు అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మాన్పటం. ఎట్లా మనం 6 నెలల తర్వాత అన్నం పెట్టేస్తాం. మనం అప్పుడు అన్ని పెడతాం చూడండి, అన్నం పెడతాం. చాలా మంది ఇప్పుడు మనం ఉగ్గు చెప్పాం, రాగిమాలు చెప్పాం, అరటిపండు పెట్టుకోండి అమ్మా అని చెప్పాం, కిచిడి చెప్పాం. ఇవన్నీ 4 పెడుతూ ఇంకా ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్ని పెడతారు? పసిపిల్లలకి కదా, ఆ పిల్లాడికి ఎన్ని పెట్టేస్తారు, ఎన్ని రకాలు పెడతారు. ఇవి కాకుండా మళ్ళీ మనం ఇడ్లీ పెడతారు. నేను 4 చెప్పాను జయ. ఈ 4 కాకుండా ఫ్రూట్స్, రకరకాల పళ్ళు, తర్వాత ఏమో మా ఇడ్లీ, దోశ, చపాతి. ఎగ్ ఎప్పుడు పెట్టాలి అని ఒకళ్ళు అడుగుతున్నారు. ఎగ్ ఎప్పుడు పెట్టాలో నాకు తెలియదమ్మా, సీరియస్లీ. ఓకే, నాకు తెలియదు, నేను పెట్టలేదు, నాకు తెలియదు. నేను ఒక కామెంట్ చూసాను రమ్మగారు, డ్రై ఫ్రూట్స్ అంట మనం మిక్స్ చేసేసి వాటిని మళ్ళీ డ్రై చేసి పౌడర్ కింద కలుపుకొని వాటిని పాలల్లో కలిపి ఇవ్వచ్చని ఒక మదర్ కామెంట్ రూపంలో అడిగారండి. అంటే పీడియాట్రిషియన్ అడగమని చెప్పాలి చేయ వాళ్ళని. నేను నమ్మను దాన్ని. ఓకే, నేను దాని మీద ఇప్పుడు నేను ఏం చెప్పినా నేను త్రికరణ శుద్ధిగా దాన్ని నమ్మి ఇది కరెక్ట్ అయినది అనుకున్నదే నేను చెప్తున్నా. ఇప్పటిదాకా నేను చెప్పిన కథలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ నేను నమ్మని విషయాన్ని నేను చెయ్యని విషయాన్ని చెప్పలేదు. ఇవన్నీ అనుభవంతో చెప్పేవే కదా. నాకు లేని అనుభవాన్ని నేను అవును ఎలా చెప్తాను? ఓకే, సో పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలి. నాకు తెలిసి అయితే ఏడాది లోపల పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అక్కర్లేదమ్మా. హాయిగా అన్నం పాలు పెట్టుకోండి, రాగి మాల్ట్ పెట్టండి, ఒక పండు పెట్టండి. ఇంకా ఎన్ని పెడతారు? అసలు ఎన్ని గంటలు పిల్లలు మెలకుగా ఉంటారు? వీళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. పొద్దునే 6కో 7కో లేస్తారు, మళ్ళీ నీళ్లు పోసాక 10 గంటలకి నిద్రపోతారు. ఒక ట్రిప్ పడుకుంటారు. 2:30, 3 ఏళ్ళు వచ్చేదాకా పొద్దున 10ంటికి పడుకుంటారు పిల్లలు. అవును, 10కో 11కో గంటన్నర పడుకుంటారు. లేచాక అన్నం పెడతాం, మళ్ళీ 2 దాటేసరికల్లా మళ్ళీ ఇంకో ట్రిప్ నిద్రపోతారు. అయిందా? మధ్యలో పడటమే పాపం, నిద్రలో వచ్చేస్తాయి. ఈ మధ్యలో ఆట లేదు, ఆడుకుంటూ ఉంటారు హాయిగా. మనం తినే పదార్థాలన్నీ ఏ చెక్కలో చేగోడిలో తింటాం. ఇన్ని చంటి పిల్లాడి పెట్టేయం కదా, వాడు ఇంత పెట్టామనుకోండి అది నవ్వులుతూ తిరుగుతూ ఉంటాడు కాసేపు కాలక్షేపానికి. అది అయ్యాక మీరు మెయిన్ ఫుడ్ ఏం పెడతారో అది పెట్టుకోండి. మనతో పాటు పిల్లల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏమైనా కావాలని ఇంకా ఎన్ని పెడతారు? ఏ వస్తువైనా మనం ఇంతతో మొదలు పెడతాం, అది అంత అయ్యేసరికి నిలబడుతుంది. అది వంట పట్టాలి కదా, పిల్లడు బాగా తేరుకునేదాకా కొంచెం అది అడ్జస్ట్ అయ్యి వాడు కొంచెం చక్కగా నున్నగానో అది అన్నం పడి బాగున్నాడో మనకు తెలియాలి కదా. అంత టైం ఇవ్వకుండా మీరు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేస్తామంటే, మా అమ్మాయి ఎవరు అడిగింది, బోర్ కొడుతుందట బాబుకి. బోర్ కొట్టేది వాడికో తల్లికో అర్థం కాలేదు నాకు. అదే పెడితే బోర్ కొడుతుంది కదా అంటే, బోర్ కొడుతుంది కరెక్ట్. నువ్వు అదే ఎక్కడ పెడతావు? ఓ రోజు ఉగ్గు పెట్టు, 2వ రోజు నాగమాలు పెట్టు, 3వ రోజు మళ్ళీ ఉగ్గు పెట్టు. అదే ఎక్కడ పెడుతున్నావు అదే పెట్టడం. ఎందుకు రమ్మగారు, ఫుడ్ లో కూడా ఇప్పుడు రైస్ పెడుతున్నాం అనుకుందాము, ఒక రోజు క్యారెట్ ముక్క, నెక్స్ట్ ఏదైనా లీఫ్ 1, 2 మీరు అన్నట్లు ఇంత పెట్టచ్చు కదా. ఒక రోజు టమాటో, ఒక రోజు చిన్న బీట్రూట్ ముక్క, అట్లా చిన్నవి పదార్థం మార్చుకోవచ్చు. బేసిక్ థింగ్ ఒకటే. ఈ ఉగ్గులో కూడా ఇలా కూరలు వేసుకోవచ్చు చేయ, అది కూడా మనం చెప్పాము అన్నమాట. అవునవును. సో ఇప్పుడు ఏవైనా వేరే యాడ్ చేస్తుంటే పిల్లలకి బోర్ కొట్టదు. పైగా ఇప్పుడు అంత ఖాళీగా ఉన్న తల్లులు ఎవరున్నారు? తక్కువ లేరు. ఇది వరకటి కంటే ఉద్యోగస్తులు హెచ్చుగా ఉన్నారు. ఇళ్లలో ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు, ఏమైనా అవి ఇవి చేస్తారు. ప్లాన్డ్గా చేయాలి. ఇప్పుడు ఈ మదర్ ఫీడింగ్ సంగతి క్లారిటీ వచ్చేసినట్టే కదా మీకు. సో ముందు నుంచి జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఫస్ట్ డే 1 నుంచి కూడా మనం ఒక ప్లాన్డ్ గా వెళ్ళాలి. 6-8 నెలల నుంచి జాగ్రత్త పడాలి. ఫీడింగ్ మాన్పించాలి అంటే 8వ నెల నుంచి స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ రాత్రులలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫీడ్ చేయొద్దు. మీరు పీడియాట్రిషియన్స్ని కనుక్కోండి. ఎవరైనా దీన్ని సపోర్ట్ చేయకపోతే ఈసారి నాకు కామెంట్, మా డాక్టర్ అర్ధరాత్రి కూడా ఏడాది పిల్లాడికి పాలు ఇచ్చేయమన్నాడు, పళ్ళు పెట్టేయమన్నాడు అంటే అది కామెంట్లో తెలియజేస్తే నేను కూడా నా ఆలోచనని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే రమ్మ గారు, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.